బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది. ఊహకందని ట్విస్టులు చాలానే ఉన్నాయి ఈ ప్రోమోలో. ఇక కంటెస్టెంట్స్ని కనిపించకుండా చేశారు, కానీ వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే ఎవరెవరు ఉన్నారో, హౌస్లో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయో మనకు ప్రోమోలో అర్థమైపోతుంది. నేను మాత్రం మీ కళ్ళలోకి చూసి మాట్లాడలేను, ఎందుకంటే ఆ కళ్ళలోకి చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకొని పోతాననే భయం సార్ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క అప్పుడే పులిహోర కలపడం స్టార్ట్ చేసేసింది నాగార్జునతో. ఈమె పులిహోర కలపడం దిట్ట అని మనకి రోషన్ ఇంటర్వ్యూలో చూసినప్పుడే తెలిసింది. ఇప్పుడు నాగార్జున ముందు పోపులు కాస్త ఎక్కువ వేసింది అనుకోండి, అది వేరే విషయం. హౌస్ లో ఎవరినైనా పార్ట్నర్ ని వెతుక్కుంటున్నావా అంటూ నాగార్జున అప్పుడే స్టార్ట్ చేసేశారు. ఇంతకీ ఆ మాట ఎవరిని అన్నారంటే సీరియల్ నటుడు నిఖిల్ నండి. నన్ను శత్రువుగా చూస్తే మాత్రం బిగ్ బాస్ టైటిల్ పట్టుకుపోతానంటున్న వ్యక్తి మరెవరో కాదు, శేఖర్ భాషానే. ముందుగా చెప్పినట్టే బిగ్ బాస్ హౌస్ లోకి సోలో ఎంట్రీ లేదు, జంటగా వెళ్ళాలని అంటున్నారు నాగార్జున. అన్నట్టుగానే ఇద్దరిద్దరిని జంటగా పంపించారు కూడా. మీరు జంటలుగా వెళ్ళండి, జంటగానే ఆడండి, ఎఫ్ఐఆర్లు పెట్టుకోండి, మాకు కావాల్సిన ఫుటేజ్ మాకు ఇచ్చేయండి, మీకు కావాల్సిన కంటెంట్ మీరు తీసుకోండి అన్నట్టుగా ఉంది ఈ ప్రోమో చూస్తే. ఇక తొలి రోజే కంటెస్టెంట్కి ఊహించని షాక్ ఇచ్చారు. హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజు ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. ఆ ప్రాసెస్లో భాగంగా బిగ్ బాస్ ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడిని హౌస్లోకి పంపించారు. ఈసారి లిమిట్లెస్ అంట, ట్విస్ట్ అంట, టర్న్ అంట, ఇది ఫస్ట్ వీక్ నుండి మొదలు పెడుతున్నారు అని చెప్పిన అనిల్ రావిపూడి, ఇప్పుడు నేను ఒకరిని బయటకు తీసుకొని వెళ్తున్నాను, లక్కీ డ్రాలో వాళ్ళ ప్లేస్ ఇంకొకరిని స్వాప్ చేసి లోపలికి పంపిస్తామని చెప్తున్నాడు. అయితే ఇదేదో కంటెస్టెంట్ ని టెన్షన్ పెట్టడానికి ఆడిన డ్రామా లాగే అనిపిస్తోంది. సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూలు చేసి హౌస్ లోకి పంపిన తొలి రోజు ఎలిమినేట్ చేయడం అయితే అంత నమ్మేట్టుగా లేదు. ఫన్ దర్శకుడితో ఫన్ చేయిస్తున్నట్టుగానే ఉంది మరి. ఇకపోతే గెస్టులుగా నాని, రానా, నివేతా థామస్, ప్రియాంక మెహన్లు గెస్టులుగా వచ్చారు. గెస్టులుగా రావడమే కాదు, బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్లారు. కంటెస్టెంట్స్ ని నవ్వుతూ సంతోషంగా ఉండడం చూసిన నాని, ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందని అనేశాడు. అంటే ఈ నవ్వులు రేపటి నుంచి కనిపించవు, కొట్లాటలు తిట్లాటలే కనిపిస్తాయి కదా అని ఆయన ఇండైరెక్ట్ గా హోస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్పేశాడు అనుకోండి. ప్రోమోనే ఇంత సస్పెన్స్లతో, ట్విస్ట్లతో, ఎంత ఎంటర్టైన్మెంట్తో చాలా సస్పెన్స్లో పెట్టేశారు. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మీలో ఎంతమంది బిగ్ బాస్ లవర్స్ ఉన్నారు? బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ లాంచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది ఛానల్.